సెన్సార్ కూడా అయింది, త్వరలో రిలీజ్ చేస్తున్నామండి అది. తర్వాత ప్రాజెక్టు నాకు జి నాగమణి గారు ప్రొడ్యూసర్గా నాకు అవకాశం ఇచ్చారు. హీరోయిన్ కొత్త వాళ్ళండి. హీరో పేరు రాజా, హీరోయిన్ పేరు కీర్తి. వాళ్ళు ఇద్దరిని పెట్టి నేను ఉత్తరం అనే టైటిల్తో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమా తీస్తున్నానండి. ఇది ఏంటంటే ఒక లవ్ సబ్జెక్టు. అందరూ చెప్తారు లవ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ నేను అలా చెప్పట్లేదండి. ఎందుకంటే నా మూవీ చూసిన తర్వాత మీరు అది లవ్ సబ్జెక్టా కాదా, ఎలా తీశారు అనేది మీరు చూసి చెప్పాలండి. నాకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను మీ అందరి ముందుకు వచ్చి చూస్తానండి. అలాగే అన్నయ్య రఘునాథ్ రెడ్డి గారు, హీరోయిన్ కీర్తి, తర్వాత హీరో రాజా, తర్వాత వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. తర్వాత పుప్పాల రమేష్ గారు అండి, పుప్పాల రమేష్ గారికి ధన్యవాదములు. నేను ఈ ఉత్తరం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాను. ఈ ఉత్తరం అనే మూవీ మంచి ఫీల్ గుడ్ ఉన్న మూవీ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు అండి. నా పేరు కీర్తి. నేను ఈ ఉత్తరం అనే మూవీ ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఆల్ ఆఫ్ మై టీమ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఉత్తరం గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ లవ్ ఫీల్ అండ్ మంచి ఫ్యామిలీ మూవీ ఆల్సో. సో మీరందరూ, ప్రేక్షకులందరూ మా కొత్త పరిచయాన్ని, మా మూవీని ఆదరిస్తారని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 401వ సినిమాలో పరిచయం అవుతున్నాను. తమ్ముడు చాలా కష్టపడి తీస్తాడు సినిమా. ఇంతకుముందు ఇష్టపడితే అని చెప్పాను సినిమా చేశాడు, దాంట్లో కూడా నేను వర్క్ చేశాను. చాలా చక్కటి సినిమా. ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతామనే దానికి మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు నిదర్శనంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఇష్టపడే దగ్గర నుంచి తెలుసు, 2 years నుంచి. సో చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్. సో ఈ పిక్చర్ ఉత్తరం పిక్చర్ త్రూ మళ్ళీ డైరెక్టర్గా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పిక్చర్ పెద్ద హిట్ అయ్యి మన డైరెక్టర్ గారికి, మన హీరో గారికి, హీరోయిన్కి అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటున్నాను.